హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో 2025 డిసెంబర్ 16 to 31 వరకు అన్నమాట. సో ముందుగా ఈరోజు బ్రెజిల్ ఇటీవల ప్రారంభించినటువంటి ఉష్ణమండల అరణ్యాలపై కొత్త అంతర్జాతీయ నిధిలో భారత్ పరిశీలక దేశంగా చేరింది. అయితే ఈ నిధి పేరేమిటి? బ్రెజిల్ ఇటీవల ప్రారంభించినటువంటి ఉష్ణమండల అరణ్యాలపై కొత్త అంతర్జాతీయ నిధిలో భారత్ పరిశీలక దేశంగా అయితే చేరడం జరిగింది. అయితే ఈ నిధి పేరేమిటి అంటే ఉష్ణమండల అడవుల శాశ్వత కేంద్ర నిధి. ఉష్ణమండల అడవుల శాశ్వత కేంద్ర నిధి అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 15 ఏళ్లలోపు వయసు కలిగిన పిల్లలకు ఇటీవల సోషల్ మీడియా వేదికలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించిన దేశం ఏది? ఇటీవల 15 ఏళ్లలోపు వయసు కలిగిన పిల్లలకు సోషల్ మీడియా వేదికలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించిన దేశం ఏది అంటే డెన్మార్క్. డెన్మార్క్ దేశం 15 సంవత్సరాల పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించింది. అయితే కొన్ని వేదికలపైకి 13 ఏళ్లు నిండిన తర్వాత వారి తల్లిదండ్రుల అనుమతితో పిల్లలను అనుమతించడం జరుగుతుంది అన్నమాట. అంటే 15 సంవత్సరాల పిల్లలకు సోషల్ మీడియాను అయితే నియంత్రించింది. అంటే కొన్ని వేదికలపైకి 13 ఏళ్లు నిండిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల అనుమతితో పిల్లలను అయితే అనుమతించడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలోని ఏ రాష్ట్రంలో రమ్మాన్ ఉత్సవాలకు చాలా ప్రాధాన్యత ఉంది? మన దేశంలోని ఏ రాష్ట్రంలో రమ్మాన్ ఉత్సవాలకు చాలా ప్రాధాన్యత ఉంది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. సో అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ రమ్మాన్ ఉత్సవాలకైతే చాలా ఇంపార్టెన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ ఉత్సవాన్ని అయితే సలోర్ తుంగ్రా అనే జంట గ్రామంలో ఏటా వైశాఖ పండుగ సమయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చామోలి ప్రాంతంలో జరుపుతారన్నమాట. ఈ ఉత్సవాన్ని సలోర్ తుంగ్రా అనే జంట గ్రామంలో ఏటా వైశాఖి పండుగ సమయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చామోలి ప్రాంతంలో జరుపుతారు. అయితే యునెస్కో 2009 కంటికి కనిపించని సాంస్కృతిక వారసత్వ జాబితాలో దీన్ని అయితే చేర్చడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత కోస్ట్ గార్డు దేశం మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసి నిర్మించినటువంటి కాలుష్య నియంత్రణ నౌక ఒకదాన్నైతే గోవా షిప్ యార్డ్ వద్ద ప్రవేశపెట్టింది. దాని పేరేమిటి? ఇటీవల భారత కోస్ట్ గార్డు దేశం మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి నిర్మించినటువంటి కాలుష్య నియంత్రణ నౌకను ఒకదాన్నైతే గోవా షిప్ యార్డ్ వద్ద ప్రవేశపెట్టింది. దాని పేరేమిటి? ఇటీవల భారత కోస్ట్ గార్డు దేశం మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి నిర్మించినటువంటి కాలుష్య నియంత్రణ నౌకను ఒకదాన్నైతే గోవా షిప్ యార్డ్ వద్ద ప్రవేశపెట్టడం జరిగింది. దాని పేరు ఏమిటంటే సముద్ర ప్రతాప్. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత పురాతత్వ సర్వే కార్యాలయం ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం ఆలయం వద్ద ప్రాచీన రాగి ఫలకాలు, శాసనాలను కనుగొంది. అయితే దీని ద్వారా శ్రీశైల ఆలయ నిర్మాణం ఏ వంశానికి చెందిన పాలకుడి కాలంలో జరిగిందో తెలుస్తుందన్నమాట. అయితే భారత పురాతత్వ సర్వే కార్యాలయం ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల ఆలయం వద్ద లభించినటువంటి రాగిన ఫలకాలు, శాసనాలను కనుగొంది. దీని ద్వారా శ్రీశైల ఆలయ నిర్మాణం ఏ వంశానికి చెందిన పాలకుడి కాలంలో నిర్మాణం జరిగిందో తెలుస్తుంది. అంటే ఏ వంశానికి చెందిన పాలకుడి కాలంలో నిర్మాణం జరిగిందో తెలుస్తుంది అంటే శాతవాహన కాలం నాటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక బీటా వెర్షన్ అయితే ప్రారంభించింది. దాని పేరేమిటి? ఇటీవల కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక బీటా వెర్షన్ను ప్రారంభించింది. దాని పేరు ఏమిటి అంటే ఆది సంస్కృతి. దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి గిరిజన తెగలకు సుస్థిర జీవనోపాధి అవకాశాలను కల్పించి న్యాయబద్ధమైన వాణిజ్యం జరిపేందుకు గిరిజనుల కళారూపాలను పరిరక్షించడం జరుగుతుంది. దీని ద్వారా దేశంలోని గిరిజన తెగలకు సుస్థిర జీవనోపాధి అవకాశాలు కల్పించి న్యాయబద్ధమైన వాణిజ్యం జరిపి గిరిజన కళారూపాలను పరిరక్షించడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బుకర్ బహుమతి 2025ను గెలుచుకున్న వ్యక్తి ఎవరు? బుకర్ ప్రైజ్ 2025ను గెలుచుకున్న వ్యక్తి ఎవరు అంటే డేవిడ్ షాలే. అయితే డేవిడ్ షాలే యొక్క 6వ నవల ఏంటి అంటే ఫ్లెష్కు ఈ బహుమతి అయితే లభించడం జరిగింది. హంగేరీ మూలాలు కలిగినటువంటి వారు ఈ బహుమతి పొందడం ఇదే మొట్టమొదటిసారి. డేవిడ్ షాలే యొక్క 6వ నవల ఏంటి అంటే ఫ్లెష్కి ఈ బహుమతి అయితే లభించింది. హంగేరీ మూలాలు కలిగినటువంటి వాళ్ళకి ఈ బహుమతి లభించడం ఇదే మొట్టమొదటిసారి అంట. సో ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అంతేకాకుండా ఫాలో అవ్వండి. ఇంకా ఈ నోట్స్ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే మన వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే ఛానల్ నేమ్ కింద ఇన్స్టాగ్రామ్ ఐకాన్ అయితే ఉంటుంది కదా, అక్కడ నాకు మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో నేనైతే పీడిఎఫ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.